పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె పవన్ కళ్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. పదే పదే పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించడంతో ఫ్యాన్స్పై ఫైర్ అవుతూ ఉంటుంది. తాను పవన్ భార్యను కాదని అభిమానులను హెచ్చరిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించింది. పూణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకోవాలని అనుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా రేణు దేశాయ్ విడుదల చేసింది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్లు సైతం పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయింది. గత కొద్ది రోజుల నుంచి రేణు దేశాయ్ యానిమల్స్కు చిన్నారులకు సాయం చేస్తోంది. ఈ క్రమంలో డబ్బులు సరిపోకపోవడంతో ఫాలోవర్స్ను అడుగుతుంది. అయితే ఎవరో హెల్ప్ చేశారని తెలుపుతూ రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఓ నెటిజన్ వాళ్ళు కూడా మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని కామెంట్ చేశాడు. దీనిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను. నేను పనిచేసిన దానికి వెంటనే నాకు అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఇది నా ఇన్స్టాగ్రామ్ అని అందరూ గుర్తుంచుకోవాలని ఆమె అభ్యర్థించింది. మీలో కొంతమంది నేను చేసే ప్రతి పోస్ట్ను వందల కొద్దీ నా మాజీ భర్తతో ఎందుకు పోల్చాలి? నేను ఇప్పటికీ వందల కొద్దీ అకౌంట్స్ను డిలీట్ చేసి బ్లాక్ చేసి ఉంటాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. అయితే రేణు దేశాయ్పై పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మీరు అలా మాట్లాడడం తప్పు. ఎంతైనా ఆయన మీ పిల్లలకు తండ్రి. మీ మీద ఆయనకు బాధ్యత ఉంటుంది అంటూ కామెంట్ చేయడంతో రేణు దేశాయ్ పవన్ అభిమానులపై రెచ్చిపోయింది. ఫస్ట్ నేను ఇప్పుడు ఆయన భార్యని కాదంటూ అభిమానులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు నన్ను తిట్టడం చాలు, నాకు లెక్చరర్స్ ఇవ్వడంపై కూడా ఆపండి అంటూ రేణు దేశాయ్ మండిపడింది. ఇక ఇటీవల తనపై దారుణమైన ట్రోలింగ్ జరగడంతో రేణు దేశాయ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీకు ఎమోషన్స్ లేవా? పిచ్చి జోకులు వేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తారా? మీకు కూడా కుటుంబం ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక చెత్త మీమ్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో తన తల్లి గురించి జోకులు వేస్తూ పెట్టిన పోస్ట్ చూసి నా కూతురు ఆద్య ఎంతగానో ఏడ్చింది. మీరు సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుటుంబాలపై జోకులు వేస్తారు, కానీ మీకు కూడా అమ్మ, అక్క చెల్లెళ్ళు, కూతుళ్ళు ఉంటారు కదా. నిజంగా మనుషులు ఇంతలా జంతువులా ఎలా మారిపోతున్నారో అస్సలు అర్థం కావడం లేదు. కేవలం మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది కదా అని సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఏమైనా పోస్ట్ చేస్తారా అంటూ రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. నా కూతురు ఈరోజు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఆమె ఏడుపు మీకు తగులుతుంది. ఆ కర్మ మీరు అనుభవిస్తారు. మాపై ట్రోల్స్ చేసిన మీమ్ పేజ్ అడ్మిన్లకు ఒక తల్లి ఇచ్చే శాపం ఖచ్చితంగా తగులుతుంది. ఈ పోస్ట్ పెట్టే ముందు ఒక 100 సార్లు నేను ఆలోచించాను, కానీ నా కూతురు పడిన బాధ చూసి పెట్టకుండా ఉండలేకపోయాను అంటూ రేణు దేశాయ్ చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇటీవల ఓ నెటిజన్కు రిప్లై ఇస్తూ మనం జంతువుల మీద ఎంతటి క్రూరత్వంతో ఉన్నామో చెప్పుకొచ్చింది. మామూలుగానే రేణు దేశాయ్ నిత్యం పెట్స్, యానిమల్ మీద చేసే క్రూయల్టీ గురించి వీడియోలు షేర్ చేస్తుంటుంది. కుక్కలను ఎలా చంపుతున్నారు, ఆవులని ఎలా హింసిస్తుంటారు, గుర్రాలను ఎలా పీడిస్తున్నామో చూపిస్తూ రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అయితే ఈ వీడియోలు ఒక్కోసారి చూడలేనంత ఘోరంగా ఉంటాయి. కొన్నిసార్లు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ ఇలాంటి వీడియోల మీద తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇలాంటి వీడియోలు షేర్ చేసే ముందు ట్రిగ్గర్ వార్నింగ్ పెట్టండి అని కోరాడు. ఇక రేణు దేశాయ్ అంటే తనకు చాలా ఇష్టమని, బద్రీ సినిమాను ఎన్నోసార్లు చూశానని అన్నాడు. రేణు దేశాయ్ కోసమే ఆ సినిమాలు చాలాసార్లు చూశానని కూడా చెప్పుకొచ్చాడు. ఆమె అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నారని పొగిడేశాడు. అయితే రేణు దేశాయ్ దానికి రిప్లై ఇవ్వలేదు. యానిమల్స్ వీడియోకి ట్రిగ్గర్ వార్నింగ్ ఇవ్వడం మాలాంటి సున్నిత మనస్కులు వాటిని చూసి మరింత కలత చెందే అవకాశం ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్కు రేణు దేశాయ్ స్పందించారు. మనమంతా కూడా చాలా సున్నితమైన మనస్కులుగా మారాము. ఏమాత్రం నొప్పిని భరించడం లేదు. రియాలిటీకి దూరంగా ఉంటున్నాము. ఈ వీడియోని చూడటం పర్సనల్గా నాకు కూడా ఎంతో బాధగా ఉంది. ఒకవేళ మనం వీటికి ట్రిగ్గర్ వార్నింగ్ వేస్తున్నామంటే మనం ఎంత క్రూరంగా, రాక్షసత్వంగా మారామో చెప్పేందుకు నిదర్శనం అన్నమాట. అది మనం అంగీకరించాల్సిందే. ఒక క్యారెట్, బనానా వంటి వాటిని కట్ చేస్తున్నప్పుడు మనం ట్రిగ్గర్ వార్నింగ్ అయితే వేయడం లేదు కదా అంటూ చెప్పుకొచ్చారు. ఇక రేణు దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. నెటిజన్లు పెట్టే కామెంట్లకు ఎక్కువగా స్పందిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా వాగే ఆకతాయిలకు తనదైన స్టైల్లో కౌంటర్లు చేస్తున్నారు.
12 ఏళ్లుగా సింగిల్గా ఉంటున్న రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల చెప్పుకొచ్చింది. త్వరలోనే అందుకు ముహూర్తం ఉంటుందని కూడా అనేసింది. తన కొడుకు అఖిరానందన్, కూతురు ఆద్య పోషణ, స్టడీస్ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న రేణు ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. మరో 2-3 ఏళ్లలో ఖచ్చితంగా మ్యారేజ్ ఉంటుందని కుండబద్దలు కొట్టింది. ఇన్నేళ్లైనా ఇప్పటికీ సెకండ్ మ్యారేజ్ చేసుకోకపోవడానికి అసలు కారణాలు కూడా చెప్పింది. మరో 2-3 ఏళ్లలో పిల్లలు పెద్దవుతారు, కాలేజీకి వెళ్తారు. అప్పుడు వాళ్లకు పూర్తి మెచ్యూరిటీ వస్తుంది. కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరమవుతారు. అప్పుడు నేను ఫ్రీ అవుతాను. అదే సమయంలో రెండో పెళ్లి చేసుకుంటా అంటూ రేణు దేశాయ్ పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో రేణు దేశాయ్ పాజిటివ్గా స్పందించింది. కొడుకు అఖిరాను పవన్ వెంటే ఉంచుతూ జనాల్లో హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. ఇలా ఈ మధ్య ఏదో ఒక విషయంతో రేణు దేశాయ్ మాత్రం నిత్యం హాట్ టాపిక్గానే మారుతుంది. ఈ అమ్మడు చేసే కామెంట్స్ మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి.